ప్రపంచంలో ఎల్లప్పుడూ మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రతి క్షణం ప్రపంచం నలుమూలలా ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. అయితే కొన్ని సంఘటనలు మరింత ముఖ్యంగా నిలిచాయి. ఇవన్నీ భవిష్యత్పై ఎంతో ప్రభావం చూపించాయి. యుద్ధాల ప్రభావం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కుదుపులు, శాంతి స్థాపనకు చేసిన ప్రయత్నాలు, 2024లో ఎదుర్కొన్న సమస్యలు, ఎదిరించిన సవాళ్లు, సాధించిన విజయాలపై లోతైన విశ్లేషణ ఈ రౌండప్ లో చూద్దాం. 2024లో ప్రపంచ రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ లో జరిగిన ఎన్నికల్లో మోదీ మరోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు అమెరికా ప్రజలు పట్టం కట్టారు. సర్వేలన్నీ తప్పని చెప్తూ ట్రంప్ విజయ ఢంకా మోగించారు. ఇక దక్షిణ కొరియాలో ఊహించని విధంగా ఎమర్జెన్సీ ప్రకటించడంతో అధ్యక్షుడు పదవి విచ్యుతుడయ్యాడు. ఇవే కాక పలు దేశాల్లో ప్రభుత్వాలు కుప్పకూలాయి. ఈ ఏడాదిలో జరిగిన ఎన్నో రాజకీయ మలుపులు ఇయర్ ఎండ్ రౌండప్ లో చూద్దాం. రెండు 2024లో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ముఖ చిత్రాలు మారిపోయాయి. కొన్ని దేశాల్లో రాజకీయ నాయకులు తిరిగి అధికారం చేజిక్కించుకుంటే మరికొన్ని దేశాల్లో మాత్రం అధినేతలకు పరాభవం తప్పలేదు. ఈ ఏడాది భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించింది. ప్రత్యర్థి ఇండియా కూటమి నుంచి బలమైన పోటీ ఎదుర్కొన్నప్పటికీ బీజేపీ అద్భుతమైన విజయం సాధించింది. ఎన్డీఏ 292 సీట్లు సాధించి మెజారిటీ మార్క్ దాటింది. 543 సీట్లున్న లోక్సభలో అధికారం చేపట్టడానికి 272 సీట్లు సాధించాలి. ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కలిపి మెజారిటీ దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీంతో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014-19 ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి బలం తగ్గింది. అయితే ఈసారి కాంగ్రెస్ కొంచెం బలంగానే పుంజుకుంది. ఇక మూడోసారి భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాల అధినేతలు హాజరయ్యారు. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అప్పటి నేపాల్ ప్రధాని ప్రచండ, శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ హాజరయ్యారు. ఇక మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా పలువురు దేశాధినేతలు అభినందనలు తెలిపారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి ఆ దేశ 47వ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. రిపబ్లికన్ పార్టీ తరపున ఎన్నికల్లో నిలబడిన ఆయన ఏకంగా 312 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు సాధించగా, ట్రంప్ ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ కేవలం 226 ఓట్లు మాత్రమే సాధించారు. ఈసారి అమెరికా ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ముందు ప్రెసిడెంట్ బైడెన్ బరిలో ఉన్నారు. అయితే ఆయన వయసు కారణంగా కొంచెం మతిమరుపుగా వ్యవహరించడంతో సొంత పార్టీలోని వ్యతిరేకత వ్యక్తమైంది. బైడెన్ను తప్పించాలంటూ డిమాండ్ పెరిగింది. దీంతో బైడెన్ స్వయంగా ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో కమలా హ్యారిస్ ప్రెసిడెంట్ రేసులో నిలిచారు. ఇక సర్వేలన్నీ కమలా హ్యారిస్ వైపే మొగ్గు చూపాయి. ఈసారి ఎన్నికల్లో ట్రంప్నకు పరాభవం తప్పదని తేల్చి చెప్పాయి. కానీ వాటన్నింటినీ ట్రంప్ పటాపంచలు చేశారు. స్వింగ్ స్టేట్స్లోనూ ట్రంప్ సత్తా చాటారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ప్రచారంలోనే ట్రంప్పై 2 సార్లు హత్యాయత్నం కూడా జరిగింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఓ దుండగుడు ట్రంప్పై కాల్పులు జరపగా ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన విల్లాలో గోల్ఫ్ ఆడుతున్న సమయంలో ఓ వ్యక్తి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల తర్వాత నవంబర్ 5న జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించి జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ట్రంప్ చెప్పినట్టుగానే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఆయన ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక దక్షిణ కొరియా అంటే ప్రజాస్వామ్యానికి ఎంతో విలువనిస్తుందనే పేరుంది. అయితే ఈ దేశంలో జరిగిన పరిణామాలు ప్రపంచ దేశాలను షాక్ కి గురిచేశాయి. ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ తీసుకున్న నిర్ణయం కారణంగా అక్కడ
రాజకీయ దుమారమే రేగింది. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయంటూ యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీని విధించారు. అయితే యోల్ తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో నేషనల్ అసెంబ్లీలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది. దీంతో యోల్ ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే దీనికి పలువురు సభ్యులు గైర్హాజరవడంతో తీర్మానం వీగిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్లీ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడంతో సభ్యులు అధ్యక్షుడు యోల్కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆయన గద్దె దిగిపోవలసి వచ్చింది. ఇక జర్మనీలోనూ అదే పరిస్థితి నెలకొంది. జర్మనీ పార్లమెంటులో ఆ దేశ ఛాన్సలర్ ఓలాఫ్ షోలాజ్ విశ్వాస పరీక్షలో ఓటమి పాలయ్యారు. మొత్తం 733 సీట్లున్న పార్లమెంటులో షోలాజ్కు మద్దతుగా కేవలం 207 మాత్రమే లభించాయి. వ్యతిరేకంగా 394 ఓట్లు రాగా 116 మంది ఓటు వేయలేదు. జర్మనీ ఆర్థిక వ్యవస్థను పునర్జీవితం చేసే విషయంలో ఆ దేశ ఆర్థిక మంత్రితో షోలాజ్కు కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రిని షోలాజ్ తన కేబినెట్ నుంచి తొలగించారు. దీంతో 3 పార్టీల కూటమి ప్రభుత్వం కూలిపోయింది. ఈ క్రమంలో జరిగిన విశ్వాస పరీక్షలో షోలాజ్ ఫెయిల్ అయ్యారు. యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ విజయం ఆ దేశ రాజకీయ ముఖ చిత్రానికి కొత్త రూపు తెచ్చిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ లీడర్ రిషి సునక్ను ఓడించిన కీర్ స్టార్మర్ ఆ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. దీంతో 14 ఏళ్ల తర్వాత తొలిసారి కన్జర్వేటివ్ పార్టీ ఆ దేశంలో ప్రతిపక్షం సీట్లో కూర్చోవలసి వచ్చింది. దాదాపు 14 ఏళ్లుగా కన్జర్వేటివ్ పార్టీ బ్రిటన్ను పాలిస్తూ వస్తోంది. అయితే సొంత పార్టీలోనే సమస్యలు ఉండడంతో ఆ పార్టీ అనేక మంది ప్రధానుల్ని మార్చాల్సి వచ్చింది. అంతేకాక కరోనా సమయంలో వివాదాలు, వలసలను నియంత్రించడంలో కన్జర్వేటివ్ పార్టీ విఫలమవడంతో ఆ దేశ ప్రజలు లేబర్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఇక పాకిస్తాన్లో జరిగిన ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీ చేయకుండా నిషేధం విధించారు. అవినీతి ఆరోపణలతో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఊచలు లెక్కపెడుతున్న వేళ 6 ఏళ్ల ప్రవాసం నుంచి తిరిగొచ్చిన మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్పై సైన్యం దన్నుతో ఎన్నికల రంగంలోకి దిగారు. ఇమ్రాన్ పార్టీ పీటీఐ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్పై ఈసీ నిషేధం విధించింది. దీంతో పీటీఐ అభ్యర్థులంతా స్వతంత్రులుగా బరిలోకి దిగారు. అయితే ఈ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టింది. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపణలొచ్చాయి. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్కు అనుకూలంగా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో విచారణకు ఆదేశించారు. ఇక పీటీఐ మద్దతుతో పోటీ చేసిన 90 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు. జాతీయ అసెంబ్లీలో అతిపెద్ద కూటమిగా అవతరించారు. పీఎంఎల్-ఎన్ 75 సీట్లు గెలుచుకోగా పీపీపీ 54 సీట్లతో 3వ స్థానంలో నిలిచింది. మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అనువైన వాతావరణం లేకపోవడంతో పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని పీటీఐ నిర్ణయించింది. మరోవైపు బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆగస్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. స్వాతంత్ర సమరయోధుల వారసులకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అయితే ఆమె దేశం నుంచి పారిపోవడంతో అక్కడ అనిశ్చితి ఏర్పడింది. దీంతో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ తాత్కాలిక దేశ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు బంగ్లాదేశ్ వ్యాప్తంగా మైనార్టీలు, హిందువులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక శ్రీలంకలోనూ ఈ ఏడాది ఎన్నికలు జరిగాయి. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్కిస్టు జనతా విముక్తి పెరమున పార్టీ నేత అనురకుమార దిశనాయకే విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో దిశనాయకే అత్యధిక మెజారిటీ సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మొత్తం పోలైన ఓట్లలో 42.31% ఓట్లు అనురకుమార సాధించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రనిల్ విక్రమసింఘే తొలి రౌండ్లోనే పోటీ నుంచి వైదొలిగారు. మొదట తొలి ప్రాధాన్య ఓట్లను లెక్కించినప్పటికీ అందులో విజయానికి అవసరమైన 50% పైగా ఓట్లు ఏ అభ్యర్థికి రాలేదు. దీంతో గెలుపును నిర్ధారించేందుకు రెండో రౌండ్ కౌంటింగ్ చేపట్టారు. ఇందులో కుమార దిశనాయకే విజయం సాధించారు. మొత్తం 1.7 కోట్ల మంది నమోదిత ఓటర్లలో 75% పైగా ప్రజలు ఓటు వేశారు. ఇక భారత్కు సమీపంలో ఉన్న నేపాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేపాల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ అధ్యక్షుడు కేపీ శర్మా ఓలీ నూతన ప్రధానమంత్రిగా
ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 22 మంది మంత్రులు ప్రమాణం చేశారు. దీంతో నేపాల్ ప్రధానిగా ఓలీ 4వ సారి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవలే కుప్పకూలింది. ప్రజాప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ప్రధాని పుష్పకుమార్ దహల్ ప్రచండ ఓడిపోయారు. 275 సీట్లున్న సభలో విశ్వాస తీర్మానం నెగ్గడానికి 138 ఓట్లు కావలసి ఉండగా ప్రచండకు అనుకూలంగా 63 ఓట్లు మాత్రమే వచ్చాయి. 194 ఓట్లు వ్యతిరేకంగా పడడంతో ప్రచండ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. దీంతో నేపాల్ యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ నేపాల్ కాంగ్రెస్లతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో కొత్త ప్రధానిగా ఓలీని అధ్యక్షుడు రామ్చంద్ర పౌడేల్ నియమించారు. పార్లమెంటులో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ మద్దతుతో ఓలీ మెజారిటీని నిరూపించుకున్నారు. ఓలీ 2015లో 10 నెలలు, 2018లో 40 నెలలు, 2021లో 3 నెలలు, మొత్తం 4.5 పాటు నేపాల్ ప్రధానిగా ఉన్నారు.